ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విజయవాడ శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నంలో పేలుడు జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో అవినాష్ అనే వ్యక్తి ఇంట్లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 3కి గాయాలయ్యాయి. బాధితుల్లో 2ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. పేలుడు తీవ్రతకు ఇల్లు దాదాపుగా ధ్వంసమైంది. చుట్టుపక్కల ఉండేటువంటి ఇళ్లు కూడా కనిపించాయి. ఇక పేలుడు జరిగినటువంటి ఇంట్లో మందుగుండు సామాన్లు అనధికారికంగా తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన మెటీరియల్ వల్లే బ్లాస్ట్ జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఇంట్లో నుంచి శాంపిల్ సేకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ సమీపంలో ఉన్నటువంటి జూపూడులో నిన్న ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. మొత్తం పేలుడు దాటికి ఇంటికున్నటువంటి ప్రహరీ కానీ గేట్లు కానీ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంట్లో సామాన్లు కూడా పూర్తిగా కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి చూడొచ్చు. పేలుడు తీవ్రత అంతా ఎక్కువగా ఉందనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. భవనానికి సంబంధించిన గోడలతో పాటు ప్రహరీ గోడలు కూడా పూర్తిగా విరిగి పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ పేలుడు దాటికి స్థానికంగా ఉన్నటువంటి నివాసాల్లో ఉన్న వాళ్ళు కూడా భయకంపితులైన పరిస్థితి కూడా ఉంది. నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో ఈ పేలుడు కూడా చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడి పంచాయతీలో ఉన్నటువంటి భీమేశ్వర కాలనీలోని కోటమ్మ నివాసం, అంటే అవినాష్ అని అతని కుమారుడు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఈ ఇంట్లో ఈ పేలుడు ఘటన అయితే చోటు చేసుకుంది. చూడొచ్చు విజువల్స్ లో. సాధారణంగా ఇంత పేలుడు తీవ్రత అనేది ఖచ్చితంగా మందుగుండు సామాన్లకు సంబంధించిన మెటీరియల్ ఉంటేనే ఈ పేలుడు సంభవిస్తుందని చెప్పి అయితే అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా, అంటే సీలింగులు కూడా పగిలిపోయిన పరిస్థితి కూడా ఉంది పేలుడు దాటికి. ఇక్కడ దీపావళి వస్తున్న నేపథ్యంలో మందుగుండు సామాన్లు తయారు చేసి వాటిని ఇక్కడ నిల్వ చేస్తూ ఉన్నారు అనధికారికంగా అనేది ప్రాథమికంగా పోలీసులకి సమాచారం కూడా ఉంది. నిన్న ఈ ఇంటికి సంబంధించి, అంటే ఇక్కడ స్థానికంగా కోతుల బెడద ఉండటంతో మొత్తం ఇంటి చుట్టూ కూడా మెస్సులని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పనులు 3 చేస్తూ ఉన్నారు. మహేష్, అదేవిధంగా గోపి అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి చికిత్స కూడా అందిస్తా ఉన్నారు. మొత్తం 3కి గాయాలయ్యే, ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లతో పాటు ఇంటి బయట ఉన్నటువంటి ప్రహరీ గోడ, అంటే 2 వైపులు ఉన్నటువంటి ప్రహరీ గోడ కూడా పూర్తి స్థాయిలో ఈ పేలుడు దాటికి ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. ఈ పేలుడు జరిగిన సమయంలో చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళు కూడా తీవ్ర భయాందోళనకు కూడా గురైన పరిస్థితి చూడొచ్చు మనం. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది అనేది ఇంటి లోపల, ఇంటి బయట కూడా పగిలిపోయినటువంటి, అంటే ధ్వంసమైనటువంటి ఈ ప్రహరీ గోడలని, ఇంట్లో సామాన్లు చూస్తే కనుక మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పేలుడికి కారణం మందుగుండు సామాన్లు అనేది, ఆ మెటీరియల్ అనేది ప్రాథమికంగా ఒక అంచనాకి అధికారులు కూడా వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీని మీద నిర్దిష్టమైన నివేదిక కోసం మొత్తం ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి ఇక్కడ దొరికినటువంటి శాంపిల్స్ అన్నింటినీ కూడా అధికారులు పంపించడం కూడా జరిగింది. శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్ నుండి వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే దీంట్లో కారణం, అంటే పేలుడికి ఏది కారణం అనే అంశానికి సంబంధించి తెలిసే అవకాశం ఉంది. ఇంట్లో కూడా ఒకసారి చూడొచ్చు. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా, అంటే అటు ఏదైతే ప్రధానంగా మనం చూస్తున్నామో సోఫాతో పాటుగా ఇంటి పైకప్పు, ఏదైతే సీలింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా జరిగింది. అంటే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కాకపోతే ఆ సమయంలో వాళ్ళు బయట, అంటే ప్రహరీ దగ్గర మెస్సుకు సంబంధించిన పనులు చేపడుతున్న నేపథ్యంలోనే వాళ్ళు తీవ్రంగా మాత్రమే గాయపడినట్టుగా కూడా అధికారులు విచారణలో కూడా గుర్తించారు. ఎఫ్ఎస్ఎల్కి కూడా ఈ పేలుడికి సంబంధించిన నివేదికని ఏదైతే ఉందో ఆ శాంపిల్స్ని కూడా పంపించారు కాబట్టి ఆ శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్ నుండి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఏ మెటీరియల్, దేనివల్ల పేలుడు సంభవించిందనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించిందని అయితే అధికారులు కేసు కూడా నమోదు చేశారు. గాయపడిన వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.